ఏంటి మా వదినకి ఏదో తినిపించేస్తున్నానని చూస్తున్నారా? ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే అండి, అందుకని వాళ్ళ కోసం ఒక బ్యూటిఫుల్ స్వీట్ ని ప్రిపేర్ చేయబోతున్నాను. యాక్చువల్ గా ఆ స్వీట్ నాకు ఫేవరెట్, కానీ వాళ్ళ కోసం అని చెప్పి నేను వండేస్తున్నాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ని బటర్ లో ఫుల్ గా వేపేసుకొని పక్కన పెట్టుకుంటాను. అందులోనే బటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో సన్న సేమియాని బాగా దోరగా వేపుకుంటాను. ఇంకో పక్కన బౌల్ లో మిల్క్ ని హీట్ చేసుకుంటాను. పాలల్లో ఎటువంటి వాటర్ కలపకుండా ఫుల్ గా థిక్నెస్ ఉంచుతాను. షుగర్ ని వేయకుండా మిల్క్ మేడ్ తోనే స్వీట్నెస్ ని క్రియేట్ చేస్తాను. లవ్ యూ చెప్తే కదా పెళ్లి చేసుకోవాలి. మరి ఓకే అని చెప్పు. ఓకే ఓకే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే లాయల్ ఉండాలా, నన్నే చూడాలి, వేరే ఎవరిని చూడకూడదు. ఓకే స్కూల్కి తీసుకెళ్ళాలి, తిప్పాలి. సరే అవన్నీ చేస్తాను, నాకు లాయల్ గా ఉండాలి అంతే, నాతోనే ఉండాలి, వేరే అమ్మాయి మొహం చూడకూడదు. ఈ ప్రపంచంలో చూడడానికి ఉండదని చెప్పు. మళ్ళీ మా వదిన మాట ఇంటా అంటే కష్టం, నాకు అమ్మ కొడుకొద్దు, అత్తగారు ఉండకూడదు నాకు చిరాకు. దాకా బాపా అనే పిలిచేవాడు, ఇప్పుడు లవ్ యూ అని కూడా చెప్పేస్తున్నాడు మా బుడ్డిగాడు. నాకు పాయసం అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు వీళ్ళని టెంపుల్ కి తీసుకువెళ్లాల్సిన టైం వచ్చేసింది. నేను కూడా ఎప్పుడో వెళ్ళాను మా డాడీ వాళ్ళతో, మా బుడ్డిగాడు ఏజ్ లో అనుకుంటా. వాళ్ళ మ్యారేజ్ డే పుణ్యమా అంటూ నేను కూడా బిల్లా మందిని చూసేస్తున్నా. మా వదిన అయితే రీసెంట్లీ కూడా విజిట్ చేసిందంట. ఇక్కడికి వెళ్ళినా సరే వీడిని క్యారీ చేయడం మాత్రం ఒక లగేజ్ కంటే ఎక్కువైపోయాడు. ఎందుకు అలా అన్నానంటే వీడిని విడవలేము, అలా అని వదిలిపెట్టలేము. సంకలో పిల్లిలా క్యారీ చేయాల్సిందే. వాడిని వదిలేసామంటే గందరగోళం చేసేస్తాడు. ఫైనల్ గా బిల్లా మందిర్ కూడా విజిట్ చేసేసుకొని దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఫైనల్ గా వీళ్ళకి పాయసం తినిపించాల్సిన టైం వచ్చేసింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ, లవ్ యూ.